ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ మొదలైంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఓటర్ల జాబితాను సర్ అనే వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేయబోతున్నారు. ప్రస్తుతం సర్ జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ కూడా ఉంది. యూపీలోకి నేపాల్ నుంచి వచ్చే అక్రమ వలసదారుల పేర్లను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సర్తో బంగ్లాదేశ్ చొరబాటుదారులు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వెళ్లడానికి ఇష్టం లేని వాళ్ళు యూపీలోకి వస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లు చేపట్టారు. దానితో పాటు ఎవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మూలాలకు వారిని డిటెన్షన్లో పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ తరహా డిటెన్షన్ స్ట్రక్చర్ కేవలం అస్సాంలో మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పుడు యూపీలో జిల్లాలకు ఒకటి పెట్టారు. ఇందులో ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వారిని తీసుకొచ్చి పెడతారు. ఆ తర్వాత వాళ్లను వాళ్ళ దేశాలకు పంపిస్తారు. అంతేకాకుండా అక్రమ వలసదారులో ఎవరిపైనైనా కేసులు ఉంటే వారిని ఆ దేశాలకు అప్పగించి కేసుల వివరాలు కూడా చెప్పడం జరుగుతుందని, అందుకు సంబంధించి బాధ్యత మెజిస్ట్రేట్లదే అని యోగి చెప్పారు. పాకిస్తాన్కు చెందిన చాలా మంది బంధువులను చూసేందుకు వచ్చి పాస్పోర్టు గడువు దాటినా యూపీలోనే ఉంటున్నారని సమాచారం. ఉత్తరప్రదేశ్ ముస్లింల ప్రజలు సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం. అంతేకాకుండా దేశ విభజనకు ముస్లిం లీగ్ రాజకీయాలకు కేంద్రంగా ఉంది. పాస్పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వీళ్లను కూడా ఏరివేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. వీరిలో కొంతమంది పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని కూడా డిటెన్షన్ సెంటర్లో పెట్టనున్నారు. మొత్తంగా చూసుకుంటే యూపీతో పాటు 2026 ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సర్ను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఇంటింటికి వెళ్లి పత్రాలను చూసి ఓటర్ల జాబితాను పరిశీలించి చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఆ గ్రామంలో లేకుండా వేరే చోటుకు వెళ్లిన వాళ్లను అక్కడ ఓట్లు లేకుండా చేసి మిగతా ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో అక్కడ ఓట్లు ఉండేలా చూడడం, ఇదంతా కూడా పౌరుల బాధ్యత. అదేవిధంగా 2-3 చోట్ల పేర్లు ఉన్న వాళ్లను గుర్తించడం, ఏరివేయడం వంటి బీహార్లో ఈసీ సక్సెస్ఫుల్గా చేసింది. ఇప్పుడు యూపీతో పాటు అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయింది. ఇందులో అభ్యంతరాలు వస్తుంది కేవలం 2 రాష్ట్రాల నుంచే. ఉత్తరప్రదేశ్ నుంచి ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు. కేవలం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అభ్యంతరం పెడుతుంది. కోర్టుకు ఎక్కుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్లను బెదిరిస్తుంది, భయపెడుతుంది, బతిమలానుకుంటుంది. అన్ని ఉపాయాలను దండించి అక్రమ వలసదారుల పేర్లను ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి. అదేవిధంగా కమ్యూనిస్టులు పరిపాలిస్తున్న కేరళ కూడా సర్ను వ్యతిరేకిస్తుంది. కానీ ఈసీ ఆదేశాలను కాదని ఈ 2 రాష్ట్రాల్లో ఏం జరగదు కాబట్టి సర్ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 9న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును ప్రకటించడం జరుగుతోంది. ఓటర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే జనవరి 9 వరకు వాళ్లకు అవకాశం ఇచ్చింది ఈసీ. ఫిబ్రవరి 7న ఫైనల్ ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేస్తుంది. అయితే 2026, 2027లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొనసాగుతుంది. అస్సాంలో మాత్రం సర్ కాకుండా ఎన్ఆర్సీ కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఇప్పటికే చాలా మంది అక్రమ వలసదారులను పంపించి వేశారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనే కాదు యూపీలో కూడా సీఎం యోగి ఆధ్వర్యంలో సర్ స్టార్ట్ అయింది. ఇది కూడా యూపీలో సక్సెస్ అయితే మరో 20 ఏళ్లు సీఎంగా యోగిని అన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.